హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వెంకట్. వారాహిదేవి నవరాత్రి పూజా సిరీస్‌లో మూడవ రోజు. పూజా విధానానికి మీకు స్వాగతం. మొదటి 2 రోజులు అమ్మవారిని ఎంతో భక్తితో పూజించి నైవేద్యాలు సమర్పించుకున్నాను నేను. మూడవ రోజు పూజ చేయడం వల్ల ఏంటి లాభాలో ఇప్పుడు చూస్తా. అంటే నాకు గూడా తెలవదు. నేను గూడా ఒక యూట్యూబ్‌లో చూసే నేర్చుకుంటున్నాను ఇవన్నీ. మీకు గూడా ఏమైనా యూజ్‌ఫుల్ అవుతుందేమో అని చెప్తున్నా అంతే. మూడవ రోజు పూజ చేయడంలో మన జీవితంలో ఉన్న కోర్టు సమస్యలు, ఆశ తగాదాలు లేదా శత్రువుల వల్ల వచ్చే భయాలు దూరం చేయడానికి చాలా విశేషమైనది. మరి ఈరోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి? ఎలాంటి నైవేద్యాలు పెట్టాలో వీడియోలో చూద్దాం మనం. నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారిని మహావారాయి రూపంలో ధ్యానిస్తాము. ఈ తల్లి తన భక్తులకు ఒక రక్షణ కవచంలా నిలిచి నరదృష్టిని, నెగెటివ్ ఎనర్జీని నశింపజేస్తుంది. ఈరోజు పూజ చేసేటప్పుడు వీలైతే బూడిద రంగు లేదా ముదురు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. బట్ మన దగ్గర ఉన్నయితే వేసుకోవచ్చు. నేనైతే బ్లూ కలర్‌లో ఉంది ఆ డ్రెస్. నేనైతే అది వియర్ చేశాను. మార్నింగ్ జస్ట్ నేను పూజ చేసుకుంటాను. నైవేద్యం అలాంటివి ఏం పెట్టను. లాంగ్ వీడియోస్ మాత్రం నైట్‌వే షూట్ చేసుకుంటాను. షాప్ నుంచి ఇంటికొచ్చేసరికి కొంచెం లేట్ అయింది. 8:00 అయితే ఇంటికొచ్చాను. సో, పూజ అయ్యేసరికి 10:30, 11 అయింది. ఇంటికి రాగానే ఇల్లు, పూజ మందిరం అంతా క్లీన్ చేసుకొని, నిన్నటి పూలుంటాయి కదా! పూలమాల కూడా అవన్నీ తీసేసి ఒక బాక్స్‌లో అయితే నిన్నటిలాగా స్టోర్ చేసుకున్నాను. ఈరోజు వారాహి మాతకి చామంతి పూల దండి అయితే నేను రెడీ చేశాను. మన చేతులతో చేస్తున్నాం కదా! ఆ సాటిస్ఫాక్షనే వేరు. వారాహి నవరాత్రులు ఎప్పటినుంచైతే స్టార్ట్ చేసామో అప్పటినుంచి చాలా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇంట్లో. ఎప్పుడు క్లీన్‌గా ఉంటుంది కదా! సో, పూజ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా మనం వినాయకుడిని ప్రార్థిస్తాం కదా! వినాయకుని పూజ పూర్తి చేసుకున్నాక వారాహిదేవికి కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. అక్షంతలతో కూడా చేసుకోవచ్చు. బట్ మన ఇంట్లో కుంకుమ అవైలబుల్ ఉంది కదా! కుంకుమతో చేస్తే ఇంకా బావుంటదని కుంకుమార్చన అయితే కంప్లీట్ చేసుకున్నాను. మూడవ రోజు వారాహిదేవి మంత్రం. ఓం ఐం క్లైం ఐం వారాహిదేవ్యై నమః. మహాసర్వ శత్రుం స్తంభవ స్తంభవ సర్వ విఘ్ననాశన నాశన ధనధాన్య సమృద్ధిం దేవి దేవి స్వాహ. ఈ వారాహి మంత్రాన్ని 21 లేదా 108 సార్లు మనస్ఫూర్తిగా జపిస్తే పూజలో ఫలితం దక్కుతుంది మనకి. థర్డ్ డే నాకైతే ఫ్రైడే వచ్చింది. సో, నేనిక్కడ ఉప్పు దీపం అయితే వెలిగిస్తున్నాను. ఉప్పు దీపం ఎలా రెడీ చేసుకోవాలో నేను షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి షార్ట్స్ అయితే మీరు చెక్ చేయండి వన్స్. నేను ఫోన్‌లో చూసుకుంటానే అష్టోత్తరం అయితే కంప్లీట్ చేశాను వారాహిదేవిది కుంకుమార్చనతో. కుంకుమార్చన అయిపోయాక అమ్మవారికైతే నేను వాయనమైతే ఇస్తున్నానిక్కడ. డైలీ ఇస్తున్నాను. నాకెందుకో ఇవ్వాలనిపించింది. సో, తమలపాకులు, జాకెట్ పీస్ అండ్ అరటిపండు, కుంకుమ, పసుపు. డైలీ అయితే అమ్మవారికి వాయనమైతే ఇస్తున్నాను. మూడవ రోజు నైవేద్యం వచ్చేసి నేను చింతపండు పులిహోర అండ్ బెల్లం పానకం అయితే రెడీ చేశాను వారాహి మాత కోసం. లేట్ అయింది కదా! సో, పూజకి లేట్ అయితుందేమో అనుకోని సింపుల్‌గా చేద్దాం అనుకున్నాను. బట్ వరాహి మాత నా చేతితో అయితే చింతపండు పులిహోర చేయించుకుంది. ప్రసాదం పెట్టాక ధూపం అయితే వేస్తున్నాను. అమ్మవారికి పక్కా డైలీ పూజలో ధూపం అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ హారతి అయితే ఇచ్చేస్తున్నాను వారాహి మాతకి. పూజ మొత్తం అయిపోయాక దేవుడి దగ్గర ఒక పువ్వు తీసుకొని నేనైతే తలలో పెట్టుకున్నాను. అండ్ అమ్మవారి దగ్గర ఉన్న అక్షింతలు కొన్ని తలలో వేసుకొని లాస్ట్‌కైతే పూజలో నాకు తెలవక ఏమైనా తప్పులు చేస్తే క్షమించు తల్లి అని మొక్కుకుంటాను డైలీ. మనకు తెలవదు. బట్ మనం అనుకోకుండా తప్పులైతే చేస్తుంటాం కదా! సో, అందుకే. మూడవ రోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. లేట్ అయితదేమో అని చాలా కంగారు పడ్డాను. బట్ అలా ఏం లేకుండా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ మొత్తం పూజ మొత్తం అయిపోయాక కుంకుమార్చన చేశాను కదా! ఆ కుంకుమని నేనైతే నుదుటిలో డైలీ పెట్టుకుంటున్నాను. చాలా మంచిది అలా పెట్టుకుంటే. ఒక్కసారి వారాహి మాతను చూడండి మీరు. ఎంత చక్కగా ఉంది కదా! పూజా మందిరం మొత్తం ధూపంతో వారాహిదేవి కృప వల్ల మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయండి. రేపటి డే 4 వారాహి పూజా విధానం వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీ వారాహ్యే నమః. మీలో ఎంతమంది వారాహి నవరాత్రులు ఇంట్లో చేసుకుంటున్నారో కింద కామెంట్‌లో ఓం శ్రీ వారాహ్యే నమః అని కామెంట్ చేయండి.